దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ జగత్రక్షకుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభవాగ్దానం. నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడునూ రాడు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం. ప్రియా సర్వ జగత్రక్షకుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు, సర్వప్రియ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు, సత్యస్వరూపైన దేవుడు. ఆ దేవాది దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడైనాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడనూ రాడని అభయమిస్తున్న అద్వితీయ సత్యస్వరూపుడు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క శాశ్వతమైన కృపతో, ఆ మహిమాన్వితుడైన దేవాదేవుడి యొక్క కృపాక్షణంతో మనం నింపబడదాం. అధైర్యపడక ధైర్యంగా దేవుల్లో సాగుదాం. మనము ప్రభు సాక్షులం. మనము ఏ స్థితిలో నిన్నను సాక్షులుగా ఉండవలనని ప్రభు కోరుచున్నాడు. ఇందులో పిన్నలు, పెద్దలు, పురుషులు, స్త్రీలనే భేదం లేదు. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతటా క్రైస్తవం వ్యాపించుటకు కారణం ఆయన ద్వారా విడుదల, ఆయన ద్వారా స్వస్థత, ఆయన ద్వారా ఆశీర్వాదం పొందిన సజీవ సాక్షులే. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను యొద్ద చెరపట్టబడిన ఒక చిన్నదాన్ని ఉన్నది. ఆమె నయమాను భార్యకు పరిచర్య చేయుచున్నది. నయమాను కుండిన కుష్టిని చూసిన ఆ చిన్నది ఊరుకోలేక సోమ్రోన్లో ఉన్న ప్రవర్తి యొద్దకు నా ఏలినవాడు వెళ్ళవలనని నేను ఎంతో కోరుచున్నాను, అతడు బాగు చేయును అని సాక్ష్యం ఇచ్చింది. జీవగల దేవుని బిడ్డ, ఆ చిన్నది ఇచ్చిన సాక్ష్యం బట్టి నయమాను ప్రవర్తకు ఎలీషా యొద్దకు వెళ్ళాడు, స్వస్థత పొందగోరాడు. అపోస్తుల కార్యములందు ద్వారకాను గూర్చి చదువుచున్నాం. ఆమె సత్క్రియలందు ధర్మకార్యములందు బహుగా చేయుచుండాను. అంతేకాదు, అంగీలను వస్త్రములను కుట్టి దాని ద్వారా వచ్చు రాబడితో దేవుని సేవలో పాలిభాగస్తురాయులుండాను. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారి నిత్యజీవమునిచ్చును అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఆమె చనిపోయినప్పుడు పేతురు ద్వారా లేపబడెను. బ్రతికి ఉండగా ఆమె సాక్షి, చనిపోయి తిరిగి లేపబడి ద్వారా ఆమె సాక్షి అయ్యాను. సువార్థికుడైన ఫిలిప్పీనకు 4 కుమార్తెలు ఉన్నారు. వారు ఆత్మపూర్లై ప్రవచించడు వారు. వారి ప్రవచన పరిచర్య, వారి నోటి మాటలను ప్రభు సాక్షార్థంగా నుండెను. మనం సాక్షులముగా ఉండవలనని ప్రభు మన మీద తన ఆత్మను కుమరించుచున్నాడు. మన దేవుని సేవలో ధైర్యంగా ముందుకు సాగిపోదాం. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మాత్రమే మనము సంపూర్ణం, పరిపూర్ణం కాగలదాం. నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయమని తన యజమానురాలతో అనింది. అవును దేవదేవుని బిడ్డలారా, ఆ చిన్నది దేవునామానికి మహిమకరంగా, దేవునామానికి ఘనతగా నేడు మనందరికీ ఒక గొప్ప సాక్షిగా నిలిచింది. జీవగల దేవుని బిడ్డలారా, ప్రభుతో మనం కొనసాగుదాం. ప్రభు యొక్క కృపతో మనం నింపబడదాం. మనం ప్రభువు సాక్షులం. మనం ఏ స్థితిలో నుండినను సాక్షులుగా ఉండవలనని మన దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడే ప్రభు సాక్షులుగా మనం జీవిద్దాం. ప్రభు నామానికి మహిమార్థంగా ముందుకు సాగుదాం. ప్రభు కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆది సంభూతుడా, మీరిచ్చిన శుభవాగ్దానం బట్టి మీ స్తోత్రాలయ్యా. నేను నీకు తోడైన్నాను, నీకు హాని చేయుటకును నీ మీదకి ఎవడునూ రాడని మీరు అభయం ఇచ్చారు. న్యాయమూర్తి దేవదేవుడా, నీకు స్తోత్రాలు. మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి శోధ నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించి, రక్షించి, బలపరిచి, స్థిరపరిచి మాకు జయ విజయాలు దయచేసి పరిశుద్ధాత్మ మీ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. జీవగల దేవుని బిడ్డలారా, డిసెంబర్ 3వ తారీఖున ఉమేగస్వరం సర్వోన్నతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రిస్మస్ స్తుతుల పండుగ జరుగుతుంది. రండి దేవుని స్తుతిందాం, మహింపరుదాం. అలాగే డిసెంబర్ 25వ తారీఖున త్రియేక దేవుడైన దేవదేవుని యొక్క ఆది సంభూతుని యొక్క క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. సర్వోన్నతుడైన దేవదేవుడికి స్తుతిధూపవేదిగా మనం నిలిచి ప్రభువును మహింపరిచి, ఘనపరిచి ఆరాధిద్దాం. అద్భుతమైన ఆయన దీవులు మనం పొందుదాం. ఆయన కృపతో నింపడదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకను తప్పకుండా మీరు పంపించండి. మా ఫోన్పే నెంబర్ 9440442637.
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.